రైతు భరోసా ఎప్పుడు? ఇప్పటికే ఖాతాలో పడాల్సిన రైతు భరోసా పడలేదు. వానాకాలం సీజన్ అయిపోయేందుకు ఇంకా 22 రోజులే ఉంది. రైతు భరోసా ఇంకెప్పుడు రేవంత్ అని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ సర్కారు రైతులకు మరో మోసానికి తెగపడిందని తెలంగాణ రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా, రుణమాఫీ, పంట బోనస్ అంటూ కాంగ్రెస్ ఎన్నికల ముందు అన్నదాతలకు గంపెడాసలు పెట్టింది. ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చాక రైతులను అరిగోస పెడుతుంది. తాజాగా రేవంత్ సర్కార్ మరో మోసానికి తెగబడింది. వానాకాలం సీజన్ దాదాపు అయిపోయినప్పటికీ ఇప్పటి వరకు రైతు భరోసా ఊసేలేదు. అటు సర్కార్ పెట్టుబడి సాయం కోసం తెలంగాణ రైతాంగం ఆశగా ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా ఇంకెప్పుడంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ సర్కార్ చెబుతున్న మాటలకు, చేస్తున్న పనులకు పొంతన లేకుండా పోయింది. ఏ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయటం లేదు. ఇప్పటికే అమల్లో ఉన్న పథకాల్లోనూ కోతలు పెడుతోంది. రైతులను ఆగం చేస్తుంది. పంటల సాగుకు పెట్టుబడి సాయంగా అందించాల్సిన రైతు భరోసా పంపిణీ ఊసెత్తడం లేదు. వానాకాలం సాగు దాదాపు పూర్తయింది. అయినా ప్రభుత్వం నుంచి రైతులకు నయా పైసా పెట్టుబడి సాయం అందనే లేదు. గత ఏడాది జూన్ 26న బీఆర్ఎస్ సర్కార్ రైతు బంధు పంపిణీని ప్రారంభించి ఆగస్టు 23 వరకు రైతులందరి ఖాతాల్లో జమ చేసింది. దాంతో రైతులకు పెట్టుబడి ఇబ్బంది రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం రైతు భరోసా ఎప్పుడు ఇస్తారనే అంశంపై స్పష్టత కరువైంది. అసలు ఇస్తారా లేక ఈ సీజన్ కు మంగళం పాడతారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రుణమాఫీ చేస్తున్నాం కదా, ఇంకా రైతు భరోసా ఇవ్వటం ఎందుకని ప్రభుత్వం భావిస్తుందా? రైతు భరోసా పైసలను రుణమాఫీ కింద ఇచ్చేసి చేతులు దులుపుకునే ఆలోచనలో ఉన్నదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందకపోవడంతో రైతులు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకున్న రుణమాఫీ కూడా రైతులకు పూర్తిగా కాలేదు. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులుంటే ఇప్పటి వరకు 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసింది. 50 లక్షల మంది రైతుల రుణమాఫీ అందనే లేదు. మొత్తం 31,000 కోట్ల రూపాయలు మాఫీ చేయాల్సి ఉండగా 10,000 కోట్లు కూడా రుణమాఫీ చేయలేదు. అర్హులైన రైతులకు రుణమాఫీ కాకపోవడంతో వ్యవసాయ పనులన్నీ వదిలేసి బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వానాకాలం సీజన్ ముగుస్తున్నప్పటికీ ఇంకా రైతు భరోసా ఇవ్వకపోవడంతో రైతుల్లో కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. అరకొరగా అడ్డదిడ్డ ఆంక్షలతో రుణమాఫీ చేస్తుంది. దీంతో రైతు భరోసా ఆపిందనే వాదనలు వినిపిస్తున్నాయి. రైతు భరోసా కింద కాంగ్రెస్ సర్కార్ ఎకరానికి 7,500 చొప్పున ఇవ్వాలంటే దాదాపు 12,000 కోట్ల రూపాయలు కావాలి. కానీ ప్రభుత్వం ఈ నిధులను ఆపేసింది. ఈ నిధులతోనే రుణమాఫీ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరికొంతమంది రైతులు రుణమాఫీ కాలేదనే ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో రైతులందరికీ రుణమాఫీ చేస్తామని, రైతు భరోసా ఇస్తామని ప్రకటించి ఇప్పుడు మాత్రం అడ్డదిడ్డంగా కోతలు పెడుతున్నదని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది రైతు ప్రభుత్వం కాదని కోతల ప్రభుత్వం అంటూ మండిపడుతున్నారు.